నమస్తే, నేను మీ నగేష్. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేట్ చేతుల్లోకి పెట్టడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఈరోజు అంటే 23/1/2025 తేదీ జీఓఆర్టీ నంబర్ 27ను విడుదల చేసింది. దీని ప్రకారం మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ ఈ మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా అప్పగించవచ్చో ఇన్స్పెక్షన్ చేసి స్టడీ చేసి ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి ఏపీఎంఎస్ఐడిసి ఎండిని ఆదేశించింది. ఈయన చైర్మన్గా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆర్ఎండ్బి, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్, సిఈ ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్ వింగ్, సిఈ ఏపీఎంఎస్ఐడిసి, సిఈ ఏపీఐఐసి వీళ్ళతో ఒక కమిటీని నియమించింది. సో అలాగే పార్వతీపురం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పిలిచిన టెండర్లను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ జీవోలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎంఎస్ఐడిసి ఎండిని ఆదేశించింది. సో గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానంత వరకు అంటే ముఖ్యమంత్రి అయ్యేందుకు ముందు వరకు రాష్ట్రంలో 2185 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేటివి. ఈ పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. సో మన రాష్ట్రం నుంచి కూడా పేద మధ్యతరగతి విద్యార్థులను ఎక్కువ మందిని డాక్టర్లను తయారు చేసి తద్వారా రాష్ట్రంలో వైద్య రంగాన్ని చాలా విస్తృతపరిచి పటిష్టం చేయాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి అనుమతులు సంపాదించారు. తద్వారా కొత్తగా 2550 సీట్లను రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే ఒక ప్రయత్నం చేశారు. వీటిలో ఒక 15% నేషనల్ పూలింగ్లో పోయినప్పటికీ మిగతా 85% సీట్లు రాష్ట్రంలో మెరిట్ విద్యార్థులతో పాటు పేద మధ్యతరగతి విద్యార్థులకు రిజర్వేషన్ల వారీగా అమల్లోకి వచ్చే ఒక ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఆయన అధికారంలో ఉన్నప్పుడు విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల ఈ వైద్య కళాశాలల్లో 750 సీట్లను భర్తీ చేశారు. ఇందులో ఆ కళాశాలల ఆర్థికంగా అంటే ఆ కళాశాలల నిర్వహణకు సంబంధించి కొన్ని డబ్బులు అందుబాటులోకి తెచ్చుకునేందుకోసం ఈ కళాశాలలో కొన్ని సీట్లను బి కేటగిరీలో చేర్చి బి కేటగిరీ ద్వారా భర్తీ చేశారు. ఈ నిర్ణయాన్ని అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల ప్రచారంలో వారు ఏం చెప్పారంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని బి కేటగిరీ సీట్లను మళ్ళీ కన్వీనర్ కోటాలోకి తెచ్చి పేద విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక విడత ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయింది. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో కూడా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో ఆ హామీని అంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బి కేటగిరీ సీట్ల రద్దు హామీని నిలబెట్టుకోలేదు. ఏదైతే బి కేటగిరీ సీట్లు ఉన్నాయో వాటిని అలాగే భర్తీ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాదికి సంబంధించి మదనపల్లి, పాడేరు, పులివెందుల, ఆదోని ఈ వైద్య కళాశాలల్లో సీట్లను ఒక్కొక్క కళాశాలలో 150 సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. సో ఈ కళాశాలల నిర్మాణాలు సరిగా పూర్తి కాలేదు. దానివల్ల మేము ఒక్కొక్క కళాశాలకు 150 సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. దీంతోపాటు పులివెందుల, పాడేరులో ఒక 50 సీట్లు భర్తీ చేయడానికి అవసరమైన అన్ని వస్తువులు ఉన్నాయి. మేము పాడేరుకి 50, పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లు ఇస్తాం, మీరు భర్తీ చేసుకోండి అని చెప్పి చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల పులివెందుల వైద్య కళాశాల 50 సీట్లు ఇచ్చినా కూడా మేము వాటిని నిర్వహించలేము అని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఒక లెటర్ రాసి ఆ 50 సీట్లు మాకు వద్దని చెప్పింది. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో కడుతున్నది కాబట్టి ఆ 50 సీట్లు భర్తీ చేశారు. సో మొత్తం మీద చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ వైద్య కళాశాలలను ఏ చైతన్యకో, నారాయణకో లేదు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల చేతిలో పెట్టి ఈ వైద్య విద్యను పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేయాలనే ఒక కుట్రబన్ని పేద విద్యార్థులు మెడిసిన్ చదవాలనే ఒక కోరికను అణచివేస్తూ వాళ్ళ గొంతు కోసే ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందని స్పష్టంగా అర్థమవుతోంది.